మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 88 సంవత్సరాలు పూర్తి చేసుకొని 89వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో మహారాణి కార్యక్రమం కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. ఇవాళ విద్యను పూర్తిగా దేశంలో ఉన్నటువంటి విద్యను పూర్తిగా కాషాయీకరణ చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ చరిత్రను తీసేసి ఇవాళ దేశ స్వతంత్రంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీ చంపినటువంటి గాడ్సే చరిత్రను ఇవాళ పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి ఏఐఎస్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల్లో అనేకమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళల మధ్యాహ్న పోషణ పథకం కావచ్చు, ఇవాళ చాలా మటుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతులు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కాస్పాడి ఛార్జీలు విడుదల ఇవాళ ఉన్నత చదువులకు శాపంగమైనటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల చేత విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 36 ఆగస్టు 12న లక్నోలో ఆల్ ఇండియా నాయకత్వాన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రారంభించబడిన అఖిల భారత విద్యార్థి సమైక్య నాటి నుంచి నేటి వరకు అజరామరమైన చరిత్ర కలిగినట్టుది. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అనేక ఉద్యమాలతో అనేక పోరాట ఫలితాలతో టెక్నాలజీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కోసం పోరాడినట్టు ఏకైక విద్యా సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ర్యాగింగ్పై పోరాటం చేసి ర్యాగింగ్ మూకలను ఎదుర్కొని దాని ప్రాణాలు అర్పించిన విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సంఘం అంటే ఈ సందర్భంగా అందుకు ఉదాహరణగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ర్యాగింగ్కి వ్యతిరేకంగా పోరాడిన ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ మురళి గారికి ఈ సందర్భంగా కూడా మురళి గారు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి ఇదే విధంగా విద్యార్థి లోకం అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు జరిగిపోయే పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ విద్యార్థి సంఘానికి అండగా ఉండి మరి సొసైటీలో జరుగుతున్నటువంటి కళాశాలలో ఈ ర్యాగింగ్ అయితేనేమి ఈ గుట్టుకాకి దానికి అంతా వ్యతిరేకంగా విద్యార్థి సంఘం ముందుండాలని ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన దానికి మాజీ విద్యార్థి నాయకునిగా సంతోషం తెలుపుతూ మరి గుంటకల్ శాఖకి విప్లవాలను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని నుండి లక్నో నగరంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో అప్పటి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా మరి విద్యారంగ సమస్యలే ధ్యేయంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యువకులందరూ కూడా సమీకరించి ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నో నగరంలో విద్యారంగ సమస్యల కోసం ఏర్పడినటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అనే ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. మరి 1936 ఆగస్టు 12లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రంగ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ముందున్న విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే కేవలం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అనేది ఈరోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్లు హాస్టల్ సమస్యలు మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్యలు మరి ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తా ఉన్నారు. మరి అటువంటి దానిపైన భవిష్యత్తులో కూడా ఏఐఎస్ఎఫ్ కూడా మరి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు
శ్రీకారం చుట్టే విద్యారంగ సమస్యల ధ్యేయంగా పోరాడాల్సిన అవసరం ఎంతేనందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్రంలో మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టే విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఆవిర్భవించింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యార్థుల సమస్యల మీద అలుపేరుగానే పోరాటాలు చేస్తూ మరి ఆ రోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఒక్క ఏఐఎస్ఎఫ్ మాత్రమే. మరి ఆ రోజు నుంచి పుణుకు పుచ్చుకొని విద్యార్థి సంఘాలు అనేక రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు జాతీయ స్థాయిలో ఒక గొప్ప విద్యార్థి సంఘంగా మరి నెలకొల్పబడింది. మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి విద్యా వ్యవస్థను కాషాయ విద్యా వ్యవస్థగా తయారు చేయబోతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ఎవరైతే విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తారో వాటికి ముందుండి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది విద్యార్థినీలతో మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ విద్యార్థులపైన మహిళలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలా, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో మిడ్ డే మీల్స్ని ఏర్పాటు చేయాలా, విద్యార్థులకు శాపంగా మారినటువంటి జియో నెంబర్ 77 రద్దు చేయాలా, అదేవిధంగా ఏఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12 నాటికి దాదాపు సుదీర్ఘంగా 89 సంవత్సరాల సుదీర్ఘకాల చరిత్ర ఏఐఎస్ఎఫ్ భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న విద్యార్థి సంఘం కేవలం ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ సుదీర్ఘ చరిత్ర ఉన్న విద్యార్థి సంఘానికి ఈ 29 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాను.